ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. యాదవ సమాజం ఐకమత్యానికి సూచిక సదర్ పండగ అని ఆయన కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో యాదవ సోదరుల కృషి ఎంతో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సదర్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి యాదవ సమాజానికి తగిన గౌరవం ఇచ్చిందని తెలిపారు ఆయన. మా యాదవ బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆచార వ్యవహారాన్ని, మన పండుగని, మన విశ్వాసాన్ని కాపాడమే కాకుండా రాబోయే మన తరాలకు అందించినటువంటి గొప్ప ప్రయత్నం చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులు గజ్జల నాగేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు మిత్రులు మల్లికార్జున గారు, పిఎన్ శ్రీనివాస్ గారు, మా ఓం ప్రకాష్ గారు, అరుణ్ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఈ అందరికీ శుభాకాంక్షలు. 35 లక్షల రూపాయలు కూడా యాదవ్ భవన్ ఫస్ట్ ఫ్లోర్ కట్టడానికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో జూబ్లీస్ బై ఎలక్షన్ ఉంది కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది కట్టలేకపోతున్నాం. ఖచ్చితంగా నవంబర్ 15 తర్వాత నుంచి దాని ప్రక్రియ పూర్తయి నవంబర్ ఎండింగ్ లోపల భూమి పూజ చేస్తానని కూడా ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాం. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు యాదవ్ల పాత్ర గురించి వివరించారో, నేను ఈ రోజు ఎమ్మెల్యే అయినా కూడా ప్రధాన పాత్ర యాదవ్ సోదరులదే. నేను యాదవ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలుపుతూ, బ్రహ్మాండమైన వేడుకల్లో భాగస్వామ్యం చేసినందుకు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ కమిటీ సభ్యులకి, ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమానికి మంచి ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్న పోలీస్ సిఐ అయిన తిరుపతి రాజు గారికి